అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వార్త. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలన డిసెంబర్ 7తో 2 ఏళ్లు పూర్తయిపోయింది. అయితే ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన ఒక నివేదికను అయితే రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. ఈ 2 ఏళ్లలో 61,379 ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన నివేదికలో తేలింది. అయితే రాబోయే 6 నెలల్లో మరో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అందులో అయితే చెప్పారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర నియామకాలు, ఉద్యోగ మేళాలు, సకాలంలో నియామక పత్రాలు జారీ చేస్తూ నిరుద్యోగ యువతలో ఆశను తిరిగి నింపిందని ఆ నివేదిక అయితే పేర్కొంటుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 13 కొలువుల నివేదికల్లో పాల్గొని వేలాది మంది అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు కూడా. తెలంగాణలో 2 ఏళ్లలో 61,379 నియామకాలను పూర్తి చేయడం ద్వారా దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించిందని, మరో 8,632 పోస్టులు చివరి దశలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 70,011 పోస్టులను పూర్తి చేసిందని నివేదిక పేర్కొంది. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యం, పోలీసింగ్, ఇంధన సంస్థలు అండ్ ప్రధాన పరిపాలనా సేవలు వంటి కీలక రంగాల్లో అయితే నియామకాలను ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునరుద్ధరణ అనేది ప్రారంభ జోక్యం. ఈ ప్రభుత్వ సంస్థను పునర్నిర్మించడం, పెండింగ్లో ఉన్న పరీక్షలను క్లియర్ చేయడం, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి వయోపరిమితులను సడలించడం వంటి కీలక ఘట్టాలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టినట్లుగా ఆ నివేదిక పేర్కొంటుంది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలను విజయవంతంగా నిర్వహించడం సైతం ఓ మైలురాయిగా నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్లపై తలెత్తిన వరుస వివాదాలతో గ్రూప్ 1 పరీక్షలు కొరకరాని కొయ్యలాగా మారిపోయాయి. మొత్తం 572 గ్రూప్ 1 పోస్టులకు తిరిగి నోటిఫై చేసి ఇక షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసుకొని సెప్టెంబర్ 27న నియామక పత్రాలు అందజేశారు. తెలుసు కదా విషయం. అయితే ఇక గ్రూప్ 2 ఫలితాలు కూడా సెప్టెంబర్ 28న ప్రకటించారు. ఆ తర్వాత 782 మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు కూడా వచ్చాయి. ప్రస్తుతం 1,365 పోస్టులకు గాను గ్రూప్ 3 సర్టిఫికేషన్ వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి. మరో 8,143 మంది అభ్యర్థులకు గ్రూప్ 4 నియామక పత్రాలు జారీ చేయబోతున్నారు. ఇక విద్యారంగం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి నిర్వహించింది. అందులో 11,062 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేసింది. ఇప్పటికే పోస్టుల్లో 10,006 మంది అభ్యర్థులు చేరిపోయారు. అయితే రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మాత్రం 8,400 నియామకాలు చేపట్టారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులకు తాత్కాలిక నియామకాల ద్వారా మద్దతు లభించింది. ఇక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా అన్ని అడ్డంకులను తొలగించేసి 16,062 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య రంగంలో సాఫ్ట్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్పెషలిస్ట్ క్యాడర్లతో సహా 8,666 పోస్టులను భర్తీ చేశారు. మరో 7,267 పోస్టుల భర్తీ అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుందట. మార్చి నాటికి ఇవి కూడా పూర్తవుతాయని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.